ఇప్పుడు బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మొకటం లేని మహారాజు, మీరందరూ కూడా అభిమానించే నాయకులు శ్రీ బేబీ నాయన గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించిన పెద్దలు, మన అభిమాన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదాలకి నమస్కరిస్తూ, వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విశిష్ట నాయకులకి, ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చర్ల, రాజాం, విజయనగరం, గజపతి నగరం నియోజకవర్గాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణి నాయకులకి, కార్యకర్తలకి, శ్రేణులకి, మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, కురపాం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, శ్రేణులకి, ముఖ్యంగా మమ్మల్ని ఈ స్థాయికి ఎదగడానికి దోహదపడినటువంటి బొబ్బిలి నియోజకవర్గ ప్రజానికం యావత్ మందికి, తెర్లాం, బాడంగి, రాంభద్రపురం, అదేవిధంగా బొబ్బిలి మున్సిపాలిటీ, బొబ్బిలి టౌను, అదేవిధంగా మాకు ప్రాణంతో సమానమైనటువంటి సీతానగరం, బలిజిపేట మండలం ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక పెద్ద మనిషి వచ్చాడు, కావలించుకున్నాడు, ముద్దులు పెట్టాడు, తల మీద చేతులు వేసాడు. మనమందరం కరిగిపోయాం. కరిగిపోయిన దానికి ఏంటి తాత్సారం? ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలవ్వడం. అవాళ ఒక చారిత్రక తప్పిదం జరిగింది. దానివల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అధోగతి పాలైంది. రైతాంగం అవ్వనివ్వండి, యువత అవ్వనివ్వండి, మహిళలు అవ్వనివ్వండి, వ్యాపారస్తులు అవ్వనివ్వండి, చేతి వృత్తి పనివారు అవ్వనివ్వండి, అన్ని రంగాల్లో పూర్తిగా భూస్థాపితమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నత శిఖరాలకు ఉన్నటువంటి మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతులు ఇవాళ అట్టడుక్కెళ్ళిపోయింది. నేను మొన్న మహారాష్ట్రకి వెళ్తే అక్కడ నన్ను సిఆర్పిఎఫ్ జవాన్లు చెకింగ్ చేశారు. ఎప్పుడో తెలంగాణకి, ఆంధ్రాకి బై ఎలక్షన్స్కి వచ్చారట. తెలంగాణ కొంత పర్వాలేదు కానీ హిందీలో చెప్పారు, మీ రాష్ట్రం మాత్రం వేస్ట్, అక్కడ అసలు ఏమీ బాగోలేదని 2.5 సంవత్సరాల క్రితం చెప్పారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మామూలైన కార్యకర్తలు కాదు సార్. ఈ రాష్ట్రంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే, పంచాయతీలు అవ్వనివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనే అవ్వనివ్వండి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వద్దు, నారా చంద్రబాబు నాయుడు గారే ముద్దు అని అవ్వాలి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక బొబ్బిలి పులిలాగా గర్జించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వినిపించారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నియోజకవర్గంలోని అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రీతమ నాయకులు అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా నా సోదరుడు సుజయ్ కృష్ణ గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసినటువంటి రోడ్లు అవనివ్వండి, ఈ రోజు వరకు కూడా పూర్తి చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. తమరు బొబ్బిలి పట్టణానికి మంజూరు చేసినటువంటి రోడ్ వైడనింగ్ నిధులు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్కి ఎవరికో బ్యాకప్ వేసినట్లుగా రోడ్ వైడనింగ్ చేస్తే ఇవాళ ఆ రోడ్డు పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. ఇవాళ రాంభద్రపురం మండలం కొండకింగవ్ గ్రామంలో అక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీకి 600 ఓట్ల మెజార్టీ స్థానిక సంస్థల్లో ఇచ్చారని ఇవాళ మన కార్యకర్తలకి, పేద ప్రజలకు లేకుండా అక్కడ స్థానిక నాయకులు డబ్బులు వసూలు చేసి తీరని అన్యాయం తెలుగుదేశం పార్టీ ప్రజలకి, గ్రామ ప్రజలకి చేస్తున్నారు. తప్పకుండా తమరు ముఖ్యమంత్రి అయ్యాక మనం అందరం కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సాగునీరు
సాగునీరు దౌర్భాగ్య స్థితిలో ఉంది, తోటపల్లి కాలువ దౌర్భాగ్య స్థితిలో ఉంది. వెంగళరాయ సాగరం కాలువ అయితే ఇది కాలువ కాదు. పెద్ద పుల్లో అడవి పందులో ఉంటే అక్కడ కాపురం చేసుకోవచ్చు, అంత దౌర్భాగ్య స్థితిలో కాలువలు ఉన్నాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. పేరుకే గ్రోత్ సెంటర్ 70% ఉద్యోగాలు ఇస్తామన్న పెద్ద మనిషి న్యాయబద్ధంగా సర్వస్వం కోల్పోయి గ్రోత్ సెంటర్ భూముల్లో సర్వస్వం కోల్పోయినటువంటి మెట్టవలస, గొర్రెల సీతారాపురం, గుంతాడు వలస, బూర్జు వలస, పనుకు వలస, గొల్లాది రైతులు మాకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇప్పించిందంటే లాఠీ దెబ్బలతో కొట్టించడమే కాకుండా అన్యాయంగా 14 రోజులు 15 రోజులు జైలు పాలు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చిట్ట చివరిగా ఒకే ఒక్క ముక్క చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. మేము పార్టీలో చేరినప్పుడు మరి మమ్మల్ని ఇద్దరిని నా సోదరుడు సుజయ్ కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో, నా తండ్రి చనిపోయిన దగ్గర నుంచి కూడాను నా తండ్రిగానే నేను తను భావించాను. అదేవిధంగా మేమిద్దరం కూడా ఈ రోజు వరకు కూడా మా పైన సాగిస్తున్నాం. తమరు అవ్వాలి మమ్మల్ని ఇద్దరిని కూడా బ్రహ్మాండంగా చూసుకుంటామని మాట ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటున్నారు, మా ప్రజలను కూడా చూసుకుంటున్నారు. అదేవిధంగా మేము రక్తం పంచుకు పుట్టకపోయినా మరి వారి పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి తెంట్ల లక్ష్మణాయుడు గారిని కూడా తమరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని ప్రార్థిస్తూ, మాకు ఇంత వ్యవసాయ పనులు, ఇంత పంటగ పనులు, అనేకమైనటువంటి పనులున్నా ఇంత జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చివరిగా ఒకటే చెప్తున్నాను. కష్టకాలంలో రేపు ఇవాళ మీరు ముందు వరుసల్లో ఉన్నారు. రాజకీయ ఎలక్షన్స్ ఈక్వేషన్స్లోనే కొంతమంది ఒకరిద్దరు చేర్చుకోవచ్చు, చేర్చుకోకపోవచ్చు. ఎలక్షన్లు అయ్యాక వాళ్ళు ముందు కుర్చీల్లో కూర్చున్నా మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవడు ఎక్కడ కూర్చున్నా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసి పార్టీని నిలబెట్టి బతికించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎల్లప్పుడు కూడా మన గుండెల్లో ఉంటాడనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా నాయకుడు కష్టకాలంలో మీరు వచ్చి సంఘీభావం తెలిపి మీరు ఏ విధంగా మాకు సపోర్ట్ చేశారో, మీ నాయకులు శ్రేణులు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో మీ మేలు తప్పకుండా ఎప్పుడు కూడా మేము గుర్తుపెట్టుకుంటామని మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుసుకెళ్తూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇప్పుడు అభివృద్ధికి నిర్వచనం, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్. దేశంలోనే మొదటిసారిగా నదులను అనుసంధానం చేసినటువంటి అపర భగీరథులు